ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. 3 సార్లు ఓంకారం చెప్పి కార్యక్రమం ప్రారంభిద్దాం. అందరూ బాగా గట్టిగా చెప్పండి. స్ట్రైట్ కూర్చోండి, బాగా గట్టిగా చెప్పండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో షిరిడిలో సాయి చరణాల వద్ద బాబాగారి సన్నిధిలో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకించి ఈ గురు పౌర్ణమి రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ రోజల్లా మనందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. చాలా సంతోషం ఇంతమంది బాబాగారి బిడ్డలతో కలిసి బాబాగారి గురించి 4 మాటలు పంచుకోవడమే గురువు ఇచ్చిన అనుగ్రహంగా భావిస్తూ ఉన్నా. గురు పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన రోజు అయితే షిరిడి ఇంకా ప్రత్యేకం మనందరికీ. అలా షిరిడిలో మన బాబాగారి చరణాల వద్ద బాబాగారి గురించి, వారి స్మరణ, వారి భజన, వారి కీర్తన చేసుకోవడం ఇదే బాబాగారి అనుగ్రహం. గురు పౌర్ణమి ఈరోజు అందరం భగవాన్ వేదవ్యాసుల వారి జన్మదినాన్ని ఇలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచానికి వేదాలను అందించిన వారి సేవని ఒక్కసారి ప్రతి ఏటా మనం స్మరించుకోవడం మన భాగ్యం. అది మరి ఏ గురువుని ఆశ్రయించిన వాళ్ళైనా ఈరోజు వాళ్ళ గురువుల్నే భజిస్తారు. ఎవరు ఏ గురువుని ఈరోజు స్మరించినా, భజించినా, కీర్తించినా అది వ్యాస మహర్షి గారి జన్మదినాన్ని జరుపుకున్నట్టు. అంటే ఏంటి? గురువు అని అంటే ఒక వ్యక్తి కాదు, ఒక తత్వం. సచరిత్ర చెప్పింది అదే సత్యాన్ని. విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల కోసం ఒక సాకార రూపాన్ని ధరించి షిరిడిలో సాయిబాబా రూపంలో అవతరించింది. మనం బాబాగారిని ఆశ్రయించున్నాం. ఈరోజు మనం బాబాగారిని భజిస్తే, కీర్తిస్తే, స్తుతిస్తే, స్మరిస్తే దీనికి బాబాగారి అనుగ్రహంతో పాటుగా గురువులందరి అనుగ్రహం
మనకు లభిస్తుంది. అది గురు పౌర్ణమి ప్రత్యేకం. మరి ఈరోజు మనం మన సద్గురు బాబా గారి గురించి ఈ ఘటనలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అది కూడా బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకు. భగవంతుడి ఐశ్వర్యాలు ఊది అంటారు, విభూతి అంటారు, లేదా భగవంతుడి అంశాలను చెప్పుకోవచ్చు. మనం 6 అంశాలు ఉంటాయి భగవంతుడిలో. యశస్సు, ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, ఔదార్యం మరియు వైభవం. ఈ 6 భగవంతుడిలో ఉండే అంశాలు. ఇందులో ఈరోజు మనం స్మరించుకోవడానికి బాబా గారు ఇచ్చిన అంశం వైభవం, సద్గురువు యొక్క వైభవం. దీని గురించి ఈరోజు మనం ఈ కోణంలోనే బాబా గారిని సచ్చరిత్ర పూర్వకంగాను 1-2 సచ్చరిత్రకి అనుగుణంగా ఉండే ఇతర గ్రంథాల ఆధారంగాను బాబా గారిని స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. కారణం ఏంటంటే, సచ్చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే, గురువు యొక్క మహిమను, అంటే ఇంద్రియాలన్నిటిని చెవుల్లో నింపుకొని గురువు యొక్క మహిమను శ్రవణం చేయటమే, వినటమే వారి నిజమైన భజన, వారి కీర్తన, వారి ధ్యానం అంటున్నాయి. ఇది నిజమైనటువంటి బాబా గారి భజన, వారి ధ్యానం, వారి కీర్తన. ఈరోజు మన బాబా గారి గురించి, వారి మహిమ గురించి 4 మాటలు మనం చెప్పుకుంటే, చెప్పుకోవడం కాదు, ఆయన అవకాశం ఇస్తున్నారు. చెప్పేది ఆయనే, చెప్పించేది ఆయనే, వినేది కూడా ఆయనే. బాబా గారితో అంతా ఇలాగే ఉంటుంది ఆయన పద్ధతి. ఇందులో వైభవం గురించి మనం ప్రస్తావించుకుంటే, సాధారణంగా వైభవం అంటే ఎలా ఉంటుందంటే, రీసెంట్గా చూసాం మనం అంబానీ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్. చూసారా? చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో, అందరం చూసాం. ఓకే, సో ఆ వైభవం వేరు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడ వివాహం చేశారు, వాళ్ళు ఎటువంటి దుస్తులు నేను చూడలేదు, నేను కూడా జస్ట్ తెలుసుకునింది. ఎటువంటి దుస్తులు ధరించారు, ఎటువంటి ఆభరణాలు ధరించారు, తర్వాత ఎటువంటి అతిథులు వచ్చారు పెళ్లికి, వాళ్ళు ఎటువంటి డ్రెస్సులు వేసుకొచ్చారు, వాళ్ళు ఎటువంటి ఆభరణాలు వేసుకొచ్చారు, వాళ్ళు ఎటువంటి ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు, ఇత్యాదులన్నీ కలిసి అబ్బా చాలా గ్రాండ్గా జరిగింది ఆ వివాహం అంటాం. అది ప్రాపంచిక వైభవం మాత్రమే. కానీ సద్గురు యొక్క వైభవం ఇది ఆధ్యాత్మిక వైభవం. ఆధ్యాత్మిక వైభవం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతి కోసం, రక్షణ కోసం మళ్ళీ సద్గురువు దగ్గరికి రావాల్సిందే. ఇది సద్గురువు వైభవం. ఆధ్యాత్మిక వైభవం అన్నాం అంటే నిరాడంబరత. బాబాగారిలో ఉన్న నిరాడంబరత ఆయన యొక్క వైభవం. మనం బాగా మన సచ్చరిత్ర చదివారండి? సచ్చరిత్ర చదివారా? చదవడం చేతులు ఎత్తండి. చేతులు అంటే ఎలాగ? ఇది హలో అన్నట్టు. ఓకే. సో సచ్చరిత్ర చదవని వాళ్ళు కూడా వెరీ గుడ్, పర్లేదు. సో చాలామంది ఉన్నారు చదవని వాళ్ళు కూడా పర్లేదు. సో ఇప్పుడైనా ఆ గ్రంథాన్ని చదివే ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. చాలా మంచి గ్రంథం, ఒకసారి చదవండి జీవితకాలంలో. ఎట్లా షిరిడీకి వచ్చారు, ఈ సందర్భంగా సచ్చరిత్ర పుస్తకాన్ని కొనుక్కు వెళ్ళి చదవండి. అవకాశం ఉన్నప్పుడు కాదు, అవకాశం చేసుకొని చదవాలి. అది సరే. ఇక్కడ బాబాగారి వైభవం సచ్చరిత్ర ఏం చెప్తుందంటే, మనందరం ద్వారకామాయి దర్శించుకున్నాం. అది బాబాగారికి విడిదిగా ఇచ్చిన రోజుల్లో అది ఎలా ఉంది అంటే, ఒక పాడుపడినటువంటి భవనం, మసీద్ శిథిలమైపోయింది. ఎవరు ఉపయోగించనిది, ఎవరికి ఏ కోణంలో కూడా ఉపయోగపడనిది. రూఫ్ చూస్తే, కప్పు చూస్తే ఎప్పుడు పడిపోతుందో తెలియని స్థితి. నేల చూస్తే మోకాట్లు గుంటలు, అందులో పాములు, కప్పలు, తేళ్లు ఇవన్నీ కూడా స్థిర వ్యవస్థను ఏర్పరచుకున్నటువంటి నేపథ్యం. పాప ఆయన ఆహార్యం చూసి ఆయన ముసల్మాన్ అనుకుని ఆయనకి ఆ మసీదుని విడిదిగా ఇచ్చారు. అక్కడ ఉండమన్నారు ఆయన అక్కడే ఉన్నారు. మరి అదే శిథిలమైన మసీదుని ఆయన ఈరోజు
తమ ఆధ్యాత్మిక కేంద్రం అయితే షిరిడి, ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి అంతఃపురం ద్వారకామాయిలకు ప్రవేశిస్తుంటే ఒక్కసారిగా బాబాగారి స్మృతులు మన చుట్టూ గిర్రని తిరుగుతాయి. ఆ మసీదులో మనం ఎక్కడ కూర్చున్నా ఇదో ఆ లీల జరిగింది ఇక్కడే కదా, ఇదో బాబాగారు కూర్చుంది ఇక్కడే కదా, ఇక్కడే దీక్షిత్ గారు మేక నరకపోయింది, ఇదే తులసి బృందావనం, ఇదే నల్లరాయి. వీటన్నిటిని చూస్తుంటే జన్మ ధన్యం అనిపిస్తుంటుంది. మరి ఆయన వైభవం ఎలా ఉంది, కఫిని ఎలా ఉంది? చిరిగిపోయిన కఫిని, ముతక కఫిని, సరే తలకి సలే రుమాలు కట్టుకున్నారు ఆయన. చేతిలో సంకలో జోలు ఉండేది, ఒక రేపు డబ్బా ఉండేది, ఇంకేమన్నా ఆయన కూడా ఉండేటి ఏం లేవు. ఒక గోని పట్ట, పడుకునేది అది దాని మీదనే, కూర్చునేది దాని మీదనే. వీటిని ఉపయోగించుకునే ఆయన తన జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. సరే, తొలి రోజుల్లో ఆయనలో ఉండే జ్ఞానిని, మహాత్ముని గుర్తించలేదు ఈ గ్రామ ప్రజలు. సరే, ఆయన అవతార కార్యం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించే సమయం వచ్చినప్పుడు ఆయనే వారి గురించి మరి తెలియచేసుకున్నారు. క్రమక్రమంగా బాబాగారి పట్ల ముందు భయం ఏర్పడింది, తర్వాత ఆయన పట్ల విశ్వాసం ఏర్పడింది. పోనీ చాలామంది ధనికులు, చాలామంది షావుకారులు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఆయన ఆశ్రయిస్తే కూడా మరి ఆయన కావాలనుకుంటే ఒక మంచి గద్దె ఇవ్వలేరా, ఒక మంచి సోఫా ఇచ్చేవాళ్ళు కాదా, ఒక మంచి కుర్చీ ఇచ్చేవారు కాదా? ఆహా, లేదు. వాటిని దేన్ని ఆయన ఉపయోగించుకోలేదు. ఎవరికి ఏది కావాలన్నా ఇచ్చే ఆయనకి మనమిచ్చే కుర్చీ, మనమిచ్చే సోఫా, మనమిచ్చే రథం, మనమిచ్చే పల్లకి ఏ పాటి? కాబట్టి ఆయన అవతరించిందే అందరికి ఇచ్చేందుకే వచ్చారు, అందరికి ఇస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు అంటే సృష్టి ఉన్నంత వరకు ఆయన అదే అనుగ్రహం ఇచ్చేందుకే వచ్చారు బాబా. ప్రత్యేకమైన అవతారం. శరీరం విడిచిపెట్టి ఇంచుమించు 106 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. ఇంకా 1918వ సంవత్సరం అక్టోబర్ 15న వారు శరీరం విడిచిపెడితే ఇంకా పూర్తిగా 106 ఏళ్ళు పూర్తి కాలేదు. అయినా సరే ఎక్కడి షిరిడి, ఎక్కడ ప్రపంచమంతా వ్యాపించున్నారే. 106 సంవత్సరాలు చరిత్రలో అతి తక్కువ కాలం. ఎప్పటి నుంచి ఉంది సృష్టి? ఎప్పటి నుంచి మన ఊళ్ళల్లో ఉండే శివాలయాలు, రామాలయాలు ఉన్నాయి? ఈరోజు వాటి స్థానంలో చిన్న గ్రామంలో కూడా, చిరు గ్రామంలో కూడా, కుగ్రామంలో కూడా బాబాగారి మందిరాలు వెలుస్తున్నాయి. కాస్త పెద్ద ఊరైతే 2 మందిరాలు వస్తున్నాయి. పెద్ద టౌన్లు అయితే 10ల్లో ఉంటున్నాయి. సిటీస్లో అయితే 50, 60, 70 ఉంటున్నాయి. ఇంతగా ఆయన మన గృహస్థులు, సామాన్యులు, మన పెద్దగా సాధన తెలియని వాళ్ళు, అవి మన వరకు ఆయన ప్రేమ చొచ్చుకొని వచ్చింది. ఆయన ప్రేమ మనందరి హృదయాలను స్పృశిస్తూ ఉంది. ఇది ఆయన వైభవం. ఆయన ఒక చెక్క పలకపై పడుకునేవారని చెప్తుంది సచరిత్ర 10వ అధ్యాయం. చెక్క పలక, ఆ సైజు ఎంత సైజు? 4 మూరల పొడవు, 4 మూరల పొడవు. వెడల్పు ఎంతండి వెడల్పు? జానడు సరిపోద్దండి. ఇది ఎలా పడుకునేవారు దాని మీద? ఆయన పడుకునేవారు. అది కూడా ఎలాగూ? ఆ కప్పుకి వేలాడదీసి. దేంతో వేలాడదీసేవాళ్ళు? గొలుసు కాదు, మోపు కాదు, పాత గుడ్డ పీలికలతో వేలాడదీసేవాళ్ళు. అసలు ఆ గుడ్డ పీలికలు ఆ చెక్క బరువుని అసలు మొయలేవు, తెగి పడిపోవాలి. ఆహా, అది కూడా ఎక్కడ? భూమికి, నేలకి 6 అడుగుల ఎత్తులో ఆ చెక్క పలక వేలాడదీసేవాళ్ళు. ఎలా ఎక్కేవారు, ఎలా దిగేవారు ఎవరికి తెలియదు. దానిపైన పడుకునేవారు, కాస్త గొంతు కూర్చునేవారు. మరి ఎలా సాధ్యమైంది? సరే, తర్వాత మళ్ళాంటి వాళ్ళందరూ కూడా ఎలా ఎక్కుతున్నాడైనా, ఎలా దిగుతున్నాడైనా అని చూడడానికి వెళ్ళి ఆయనకి అది ఆటంకం కనిపించి ఆ చెక్క పలకను తీసేసి దాన్ని దున్నులో వేసేసారు. తర్వాత పర్యాయం మనకు 45వ అధ్యాయంలో వస్తుంది. దీక్షిత్ గారితో ఆయన ఆ చెక్క పలక గురించి ప్రస్తావిస్తారు. ఆ సందర్భంలో దీక్షిత్ గారు అంటారు, బాబా మీరు కావాలంటే, దయచేసి మాట్లాడదు నాన్న, మీకు నమస్కారం పెడతాను తల్లి,
మీకు నమస్కారం పెడతానమ్మా. చెక్క పలక బాబా మీరు కావాలంటే ప్రేమగా నేను ఒక చెక్క పలకను నేను మళ్ళీ తయారు చేస్తాను, దాని పేరు పడుకోండి. కానీ బాబా గారితో పాటుగా మరొకరు శయనించేవారు. ఎవరు? మాల్సపతి. ఆయన అదృష్టం ఏంటంటే మాల్సపతి గారిది అసలు నాకు అనిపిస్తుంది బాబా గారు షిరిడిని ఎందుకు ఎన్నుకున్నారా అని. ఈ గ్రామాన్ని ఎందుకు ఎన్నుకోవాలి? భగవంతుడు అవతరించదలిచినప్పుడు మాల్సపతి గారి కోసమే ఆయన షిరిడిని ఎన్నుకున్నారు నాకు అనిపిస్తుంది. సబ్జెక్టు కరెక్షన్. అంత విరాగి ఆయన. బాబా గారితో పరిచయం కాకముందే విరాగి. ఖండోబా దేవుడితో ఆయన తల్లీనమైనటువంటి నేపథ్యంలో ఆ భక్తుడి కోసమే ఆయన షిరిడి వచ్చారు. ఆయన 60 ఏళ్ళు బాబా గారితో కలిసి శయనించిన భాగ్యం, బాబా గారి పాదస్పర్శతో శయనించిన భాగ్యం. రోజు మార్చి రోజు మసీదులో బాబా గారు శయనిస్తే వారు బాబా గారితోనే శయనించేవారు. ఇప్పుడు బాబా గారు అంటారు, నువ్వు ఒక్క చెక్క పలక చేయిస్తావు, కానీ మాల్సాపతికి ఎలా? నేను చెక్క పలకపై పడుకుంటే మాల్సాపతి కింద పడుకోవడమా? కాదు, మాల్సాపతే పైన పడుకోవాలి, కానీ అతన్ని కింద పడుకోబెడితే నేను పైన శయనిస్తానా అని అన్నాడు తప్పించి అలా ఇవ్వలేదు. అంత ధనవంతుడు దీక్షిత్ గారు చెప్పినప్పుడు కూడా. కాబట్టి ఎటువంటి ఆడంబరత లేదు, ఎటువంటి ఆర్భాటం లేదు. పల్లకిలు ఇచ్చారు, గుర్రాలు ఇచ్చారు, రకరకాల వీల్ చైర్స్ ఇచ్చారు ఆయనకి. మ్యూజియంలో అన్నీ ఉన్నాయి, మనం చూడొచ్చు. వేటిని ఉపయోగించలేదు. లెండి తోటకి వెళ్ళేటప్పుడు మాత్రమే పాదరక్షలు ధరించేవారు, ఇంకెప్పుడు పాదరక్షలు కూడా ఆయన ధరించలేదు. కాబట్టి ఇటువంటి నిరాడంబరత బాబా గారి వైభవం. సచరిత్ర 3వ అధ్యాయంలో 101వ ఓవి 102వ ఓవి అంటే సచరిత్ర చదివారు. ఏ గ్రంథం చదివారు? నారాయణ గారి గ్రంథం చదివి ఉంటారు. ఎక్కువ మంది ఈ గ్రంథాన్ని చదివి ఉంటారు. ఇదే కానీ చదివింది. ఇది కాకుండా సంపూర్ణ గ్రంథం ఉంది. అంటే దీని హిస్టరీ ఏంటి? మరాఠీలో హేమత్ పంత్ గారి చేత బాబా గారు సచరిత్ర రచింప చేశారు. దాన్ని గుణాజీ అనే భక్తుడు ఇంగ్లీష్లో ఆయన ఫ్రీ ట్రాన్స్లేషన్ చేశారు. అంటే ఫ్రీ ట్రాన్స్లేషన్, స్వేచ్ఛానువాదం అంటారు. దాంట్లో సార్ ఏంటి సార్ డిస్టర్బెన్స్? ప్లీజ్ 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 మీకు నమస్కారం పెడతాను ఎవరికైనా సరే, దయచేసి ఒకసారి మీరు అలా అయ్యో చేస్తే అటెన్షన్ డైవర్ట్ అవ్వదు. సో ఏ పర్పస్తో మనం ఇక్కడ కార్యక్రమం కూర్చున్నామో అది ఎక్కడున్నాం? ఇదే సమస్య, ఇదే బ్రేక్ వస్తే ఇంతే. యా, థ్యాంక్ యూ. సో గుణాజీ స్వేచ్ఛానువాదం చేశారు ఆయన ఇంగ్లీష్లోకి, మరాఠీ నుంచి. దాన్ని తెలుగులోకి నారాయణరావు గారు అనువదించారు. సో ఇది ఇంగ్లీష్లో ఉండే స్వేచ్ఛానువాదానికి అనువాదం. కానీ మనందరం తొలిసారిగా చదువుకున్న గ్రంథం ఇదే. బాబా గారి గురించి మనం తెలుసుకున్న గ్రంథం అయితే ఇదే. విత్ డ్యూ రెస్పెక్ట్ టు సత్యనారాయణరావు గారు. తర్వాత మణిమ గారు, ఆమె మరాఠీలో హేమత్ పంత్ గారు ఎలాగైతే గ్రంథాన్ని రచించారో దాన్ని యథాతథంగా మన తెలుగులోకి అనువదించారు. దాన్ని సచరిత్ర ఓవి టు ఓవి అంటారు. కుమారి మణి అమ్మ దేహం వదిలిపెట్టేశారు. మరి సికింద్రాబాద్ వాస్తవ్యులే వారు. కిషన్ బాగ్లో ఉండేవారు, మందిరం కూడా ఉంది, అక్కడే ఉండేవారు అమ్మ. ఆమె గ్రంథాన్ని రచించారు. అది యథాతథం మరాఠీలో బాబా గారు ఏ విధంగా ఏ భావజాలంతో అయితే ఆయన మరాఠీలో రచింప చేశారో దాన్ని యథాతథంగా మనం చదువుకోవాలంటే ఆ గ్రంథం అందుబాటులో ఉంది. దీన్ని ఎంతమంది చదివారు? వెరీ ఫ్యూ. అది కాబట్టి ఇంతమంది పెద్దలు, మిత్రులు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు వచ్చారు ఇక్కడికి. మన షిరిడిలోనే దొరుకుతుంది ఆ గ్రంథం. చదవాలన్నా బయట దొరికే గ్రంథం కాదు. షిరిడికి ఎలాగో వచ్చారు? బుక్ షాప్లో, దేవస్థానాల బుక్ స్టాల్స్లో మాత్రం ఉంటుంది. గ్రంథం తీసుకుని వెళ్ళండి, ఒక్కసారి చదవండి. చదివితే ఈ గ్రంథానికి దానికి ఉన్న తేడా తెలుస్తుంది.
ఆ గ్రంథంలో 3వ అధ్యాయంలో 101, 102 ప్రతి సెంటెన్స్కి నంబర్ ఇస్తారు చివరిలో ప్రత్యేకమైన. అంటే మరాఠీలో హేమంత్ పంత్ గారు అలాగే రచించారు. 101, 102 ఓవిల్లో బాబా గారిలో ఉన్న గుణ ప్రస్తావన ఉంది. అది వారి వైభవం. 8 గుణాలు చెప్పారు. చైతన్య గనుడైన అల్లా మాలిక్ తప్ప ఏ ఇతర ధ్యానము లేనివారు. 1. 2 శాంత చిత్తులు. 3 ఏమీ అపేక్షించని వారు. 4 సమభావం కలిగిన వారు. 5 నిరహంభావం. 6 ద్వంద్వాలకు అతీతం. 7 మమకారానికి అతీతం. 8 అపరిగ్రహం. సార్ రండి సార్, రండి సార్. అపరిగ్రహం. ఇలా ఈ 8 గుణాలు ఉన్నాయి బాబా గారిలో. అదే వారి వైభవం. ఈ గుణాల్లో ఆ గుణం గురించి చెప్పుకుందాం. ఆ గుణాల్లో మనం ఎన్ని సంతరించుకుందామో మనం బేరీజ్ వేసుకుందాం. ఎందుకు సంతరించుకోలేకపోతున్నామో ఒకవేళ మనలో లేకపోతే ఆలోచించి వాటిని సంతరించుకునే ప్రయత్నం చేస్తే మనకు అర్థమవుతుంది బాబా గారి వైభవం ఏంటో. కాబట్టి 8 గుణాల్లో మొట్టమొదటిది చైతన్య ఘనుడైన, అంటే సర్వత్రా అన్నిట్లోనూ అంతటా వ్యాపించున్న భగవంతుడు అని. చైతన్య ఘనుడైన అల్లా మాలిక్ తప్ప ఇతర ఏ ధ్యానము లేనివారు. అందుకే బాబా గారు ఇప్పుడు కూడా ఆయన అల్లా మాలిక్ అంటుండేవారు. మరి అల్లా మాలిక్ అన్నారు అని అంటే బాబా గారు ముసల్మానా? కాదు. ఇంకోసారి ఏమంటారు? ఈశ్వరుడు అంటారు. ఇంకోసారి సిరిహరి అని అంటారు. కాబట్టి అల్లా అని అంటే భగవంతుడు అనేవారి భావన. ఆయన మతాలకు కూడా అతీతం. మనలాగా తల్లి గర్భంలో జన్మించిన వారు అయితే ఒక మతం ఉండేది, ఒక కులం అంటూ ఉండేది. అలా జన్మించిన వారు కాదు. అలా 16 ఏళ్ళ బాలుడిగా వేప చెట్టు కింద తల్లి పాట పాడారు, వేప చెట్టు కింద వేద వైద్యుడని. అలా చెట్టు కింద ఆయన ప్రకటమయ్యారు. కాబట్టి కులం లేదు, మతం లేదు. అన్ని మతాలు ఆయనవే, అన్ని నామాలు ఆయనవే, అన్ని రూపాలు ఆయనవే. కాబట్టి ఇక్కడ అల్లా మాలిక్ తప్ప ఇతర ఏ ధ్యానము లేదు. ఆయన ఎప్పుడు అల్లా మాలిక్ అనే అంటున్నారు. అల్లా అచ్చకరేగా అనేవారు, అల్లా తుమారా బహుదేగా అనేవారు. అల్లా నామస్మరణ వారి హృదయంలో ఎప్పుడు నిరంతరం జరుగుతుండేది. నిరంతరం నాన్ స్టాప్గా. మనం కూడా నామస్మరణ చేస్తుంటాం. మనం కూడా చాలామంది ప్రాక్టీస్ చేస్తుంటాం. ఎంతసేపు చేస్తాం? ఓ టార్గెట్గా పెట్టుకుంటాం. ఓ 40 నిమిషాల, గంటన, లేదా ఇటువంటి గురు పౌర్ణమి రోజు, ఇంకో రోజు కాసేపు ఎక్కువ చేస్తుంటాం. ఇలా కొన్ని గంటలు చేయొచ్చు మనం, లేదా కొన్ని నిమిషాలు చేయొచ్చు. కానీ బాబా గారి హృదయంలో అల్లా నామస్మరణ నిరంతరం చేస్తుండేవారు. 45వ అధ్యాయంలో దీని గురించి వివరణ ఉంది సచ్చరిత్రలో. మాల్సాపతి గారు ముందే మనం చేశాం. బాబా గారి సన్నిధిలో ఎంత భాగ్యమో, ఏ జన్మలో చేసుకున్న సుకృతో మనకు తెలియదు. సాక్షాత్తు భగవంతుడు అవతరించినప్పుడు ఎక్కువ మంది గుర్తించలేరు ఆయన్ని. గుర్తించగలిగే వాళ్ళు చాలా కొద్ది మంది. ఆ చాలా కొద్ది మందిలో బాబా గారిని అతి సన్నిహితంగా సేవించుకున్న భక్తుడు మాల్సాపతి. 24 గంటల్లో 23 గంటలు బాబా గారి సన్నిధులు గడిపారు. 23/24 అవర్స్ ఆయన బాబా గారిని సన్నిహితంగా సేవించుకున్నారు. ఆయన చెప్పారు బాబా గారు, అరే భగత్ అని పిలిచేవాడు. భగత్ అంటే భక్తుడా? అరే భగత్, నా హృదయంలో అల్లా నామస్మరణ జరుగుతూ ఉంటుంది నిరంతరం. ఇద్దరు కలిసి చేయించేవారు కదా. నా పక్కన కూర్చో, నా గుండె మీద నీ చేయి వేసి ఉంచు. నాకు కనుక నిద్ర వస్తే నామస్మరణ ఆగుతుంది, అప్పుడు నన్ను కట్టి లేపు అనేవారు. ఈయన అలా చేయబెట్టి కూర్చునేవారు. ఎంతసేపు కూర్చోగలం అలా మనం? ఎంతసేపు కూర్చుంటామండి? సాధారణంగా ఏమవుద్ది? ఎక్కువసేపు కూర్చునే కొద్దీ అట్లా అంటామా? అది మన హక్కు అది. నిద్ర చాలా ఫ్రీగా వస్తుంది. భగవంతుడు ఇచ్చిన వరం నిద్ర కూడా, అతిగా లేనంతవరకు. కాబట్టి ఆయన తూ వచ్చేది. బాబా గారి గుండె మీద బరువు పడేది.
అలా బరువు పడంగానే రే భగత్ అనేవారు ఆయన, ఈయన ఉలిక్కి పడేవారట. అలా నిత్యం అంటే నిద్రపోయేవారు కాదు బాబాగారు. శరీరంతో ఉన్న వాళ్ళకి విశ్రాంతి అవసరం, శరీరానికి పరిమితమైన వాళ్ళకి. ఆయన వాటన్నిటికీ అతీతులైన వారు కాబట్టి నిద్ర లేదు. అనుక్షణం ఆయన మన గురించి ఆలోచించేవారు. ఇప్పుడు కూడా మన గురించే ఆలోచిస్తుంటారు, మన ఉద్ధరణకే అవతరించారు. అలా నిత్యం వేరే ధ్యానం లేదు. ఇంకా బాబా చెప్తారు 19వ అధ్యాయంలో రాధాబాయి దేశ్ముఖ్ ఆ ఇన్సిడెంట్లో, ఆ వృత్తాంతంలో ఆ గురువుని ఆయన ఎలా సేవించుకున్నారో చెప్తారు. నేను మా గురువు ముఖావలోకనమే చేసేవాడిని. అమ్మా ఎవరు మా తల్లి మాట్లాడుతున్నాను ఆయన, మీకు నమస్కారం అమ్మా, మీకు పాద నమస్కారం చేస్తాను తల్లి, ఆ మాట వినండి అమ్మా. మీరు మాట్లాడితే చాలా ఇబ్బంది తల్లి, ఇంకేం కాదు. గురువుని ఆయన ఎలా సేవించుకున్నారు, గురువుని ఎలా సేవించుకున్నారు? రోజల్లా ఆ గురువు ముఖావలోకనమే చేసేవాడిని, వేరే రూపాన్ని చూడటం నాకు తెలియదు. ఇదే ఆయన ధ్యానం. మనం ఎన్ని రూపాలు చూస్తున్నాం? ఈ క్వశ్చన్ కరెక్టా? మనం చూడని రూపం ఉందా? అన్ని రూపాలు చూస్తుంటాం, అన్నిటితోనూ తాదాత్మ్యమే. ఆయన మాత్రం వాళ్ళ గురువు ఆ ముఖాన్ని మాత్రమే చూసేవారట, వేరే రూపాన్ని చూడటం ఆయనకు తెలియదంట. రోజల్లా వారి నామాన్నే స్మరించేవాడిని, వారు ఒక్క నామాన్నే స్మరించేవారు. వారు తప్ప నాకు వేరే ధ్యానం లేదు, వారు తప్ప నాకు వేరే లక్ష్యం లేదు అన్నంతగా గురువు ధ్యానంలో ఉన్నారు ఆయన. వాళ్ళ గురువు ఈయన ఇద్దరు పరస్పరం చూసుకోగానే ఎంతో ప్రేమ ఉప్పొంగేది. ఈయన గురువు ముందు కూర్చునేవారు, గురువుని చూస్తూ అలా కూర్చునేవారు. ఎలా అంటే శరీరంలో ఉండే ఇంద్రియాలన్నీ మనసుతో సహా వచ్చి కళ్ళల్లో ఉండేవి. ఎంత ప్రత్యేకమైన కండిషన్ ఉంటుందో సచరిత్రలో. సచరిత్రలో ఉన్న ప్రతి వాక్యం ఒక సాధన మార్గమే. మనం అవగాహన చేసుకుంటే, మనం కనుక మననం చేసి ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం అని అనుకుంటే ప్రతి వాక్యము సాధనే. అంత అద్భుతమైన గ్రంథం సచరిత్ర గ్రంథం. కాబట్టి శరీరంలో ఉండే ఇంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాటి స్థానాన్ని విడిచిపెట్టి మనసుతో సహా, మనసు ఏం చేస్తూ ఉంటుంది? ఏంటి మనసు డ్యూటీ? ఆలోచిస్తూ ఉంటుంది. దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది? మనం దేని గురించి ఆలోచించమన్నామో దాని గురించే ఆలోచిస్తాం. రోజుకి సరాసరి ఒక మనిషి ఎన్ని ఆలోచనలు చేస్తాడు అని ఒక సర్వే చేశారు ఎవరు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రోజుకి ఒక మనిషి మనసు 60,000 ఆలోచనలు చేస్తుంది. 60,000 ఆలోచనలు చేస్తుంది. అటువంటి మనసు తన పనిని మానేసి వచ్చి కళ్ళలో ఉండిపోయిందంట. అంటే వేరే ఆలోచన లేదు. ఉన్న ఆలోచన అంతా ఏంటి? గురువు ముఖాన్ని చూడటమే, ఆ గురువుని అవలోకిస్తూ ఉండటమే. అలా నేను ధ్యానించేవాడిని. కాబట్టి గురువుని, భగవంతుణ్ణి అలా ఆయన స్మరించేవారు, అలా ఆయన ధ్యానించేవారు. అందుకనే ఏం చేసినా కూడా ఇది నా గురువు మహిమ అనేవారు తప్పించి తనగా తను ఏది ఆయన ఆపాదించుకోలేదు. ప్రతిదీ గురువు మీదే చెప్పారు. అల్లా తుమారా బహుద్దేగా, అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నిన్ను శ్రీహరి మిమ్మల్ని రక్షిస్తాడు అని ఇలా తనపై ఏది పెట్టుకోకుండా అన్నీ చేస్తూ కూడా అన్నీ భగవంతుడు లేదా గురువు పేరే చెప్తునేవారు. ఇలా ఆయన అల్లా నామం తప్ప ఇతర ఏ ధ్యానము లేనటువంటిది వారి మొదటి సద్గుణం. దీన్ని మనం ఆచరణ తెచ్చుకోవాలని అంటే మనం ఎవరిని, ఏ దేవి దేవతల పట్ల మనకు విశ్వాసం ఉందో, ఏ గురువు పట్ల మనకు విశ్వాసం ఉందో వారిని కూడా ఇదే విధంగా మనం గనక ధ్యానం చేయగలిగితే, ఇలా గనక వారి స్మరణలో మనం ఉండగలిగితే అది మన బాబా గారిలో ఒక గుణాన్ని మనం సంతరించుకునే వాళ్ళం అవుతాం. ఇక 2 శాంత చిత్తులు. ఆయన చిత్తం ఎప్పుడు శాంతంగా ఉండేదట. శాంత సాగరం ఆయన చిత్తం. శాంతం అన్న మాట మనం చాలాసార్లు వింటుంటాం. శాంతం అన్న దానికి నిర్వచనం ఏంటి అని అంటే ప్రాపంచిక చింతలు లేకుండా,
మనసు అంతఃకరణం చాంచల్యాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ ప్రసన్నంగా స్థిరంగా ఉండటమే శాంతం. ప్రాపంచిక చింతన ఉండకూడదు, అంటే ప్రాపంచ కోరిక ఉండకూడదు. ఫస్ట్ కండిషన్. అంతఃకరణం చాంచల్యాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే కోరిక అనేది మనసులో ఉంటుందో అంతఃకరణం చంచలంగానే ఉంటుంది. కాబట్టి ప్రాపంచిక చింతన ఉండకూడదు, అంతఃకరణం చాలా చంచల్యాన్ని విడిచిపెట్టాలి, ఎల్లప్పుడూ ప్రసన్నంగా స్థిరంగా ఉండాలి. ఇది శాంతం. బాబా గారు శాంతి సాగరం. ఎటువంటి ప్రాపంచిక చింతన లేదు, ఎటువంటి ప్రాపంచ కోరిక లేదు. భిక్షకు వెళ్ళేవారు బాబా గారు, చూసారా? 5 చోట్లకు వెళ్ళేవారు ఆయన. అక్కడ వారి పాదుకలు కూడా ఉంటాయి. ప్రతిరోజు ఎన్నిసార్లు అయినా బోని కాక, లెట్ ఇట్ బి 5 times, 6 times, 12 times, 5, 6, 12 సార్లు పోవచ్చు కాక భిక్షకి. బట్ పోయిన ప్రతిసారి ఆ నియమిత 5 చోట్లలో మాత్రమే ఆయన నిల్చునేవారు. మా రోటీ, బాపు రోటీ అని ఆయన యాచించేవారు. యాదృచ్ఛికంగా ఏదైతే భిక్షలో లభించిందో దాంతోనే ఆయన తమ పొట్ట నింపుకున్నారు. ఎప్పుడు కూడా ఫలానా వస్తువు కావాలని ఆయన కోరుకోలేదు. ఎటువంటి ప్రాపంచిక చింతన లేదు. కఫిని చిరిగిపోయి ఉంటే కొత్త కఫిని ధరించమంటే వేసుకునేవారు కాదట. పోనీ చిరిగిపోయింది కదా అని ఆయన కాస్త సన్నిహితంగా ఉండే తాత్యాలు అంటాళ్ళు, శ్యామాలు అంటాళ్ళు దాన్ని కాస్త ఆ చిరుగులకి కుట్టి వేస్తే ఇంక వాళ్ళ ముందు ఏమనకుండా గమ్మగొండేవాళ్ళు అంట. బాబా గారు దాన్ని చిరుగు కుట్టించుకున్నారులే అని మనం పక్క పోతాం కదా, దాన్ని పెద్ద చేసుకునేవాళ్ళు. ఎటువంటి ప్రాపంచిక చింతన లేదు, ఎటువంటి శరీర భావన లేదు, ఆ దేహధ్యాసే లేదు. ఎప్పుడు ప్రసన్నంగా స్థిరంగా ఉండేది ఆయన చిత్తం. దీనికి మంచి ఉదాహరణ 46వ అధ్యాయం సచ్చరిత్రలో 2 మేకల కథ గుర్తుకొచ్చిందా? ఉదయం ఒక రోజు బాబా గారు లెండికి వెళ్ళి వస్తూ ఆయన 2 మేకలు కొనుక్కొని వచ్చారు. ఒక్క మేక ఎంత ధర ఇచ్చారు? 16 రూపాయలు ఇచ్చారు ఒక్క మేకకి. సో 2 16లు 32 రూపాయలు ఆయన వెచ్చించి 2 మేకలు తీసుకొచ్చారు మసీద్కి. ఇది పెద్ద వార్త అయిపోయింది షిరిడీలో. ఎందుకంటే అప్పట్లో మార్కెట్ ధర ఒక మేక 2 రూపాయలు లేదా 3 లేక 4 మహా అయితే. సో ఎక్కువ రేట్ ఇచ్చారు అనుకున్నా 2 4లు 8 రూపాయలే. మరి ఈయనేమో 4 రెట్లు ఎక్కువ ఇచ్చారు, 32 రూపాయలు ఇచ్చారు. పొద్దున్నే బాబా గారికి ఎవరో టోపీ వేశారు, ఎవరో మోసం చేశారు అని తాత్య పార్టీలో పక్క శ్యామ నందీశ్వరుడు, ఈశ్వరుడి దగ్గర నంది ఎలా ఉంటుందో బాబా గారి వద్ద శ్యామ అలా ఉండేవారు. అత్యంత చనువు బాబా గారి వద్ద. వీళ్ళిద్దరు వచ్చి అసలు బాబా గారికి డబ్బు విలువ తెలీదు, డబ్బు సంపాదిస్తే కదా తెలిసేది, అందరి దగ్గర దక్షిణ తీసుకునే ఇదయ్యా, కాబట్టి ఈయన డబ్బుని ఇలా వృధా చేస్తున్నాడు, ఇలా వ్యాపారం చేస్తారా, అది ఇది అని ఈయన మీద బాణాలు వేయసాగారు. ఎవరికైనా వాళ్ళన్ని బాణాలు వేస్తుంటే ఎవరికైనా కాస్త చిరాకు వస్తుంది. ఆయన ముఖంలో ఎటువంటి తేడా రాలేదు. ఆయన చిత్తం ఎప్పుడు స్థిరంగా ఉండేది. అదే వారి చిత్త స్థైర్యం. అలాంటి ఎటువంటి కదలిక లేదు, ప్రశాంతంగా విన్నారు. విన్న తర్వాత మళ్ళీ పప్పు తెప్పించారు, 4 సేర్లు పప్పు తినిపించారు, తీసుకెళ్ళి మందలో వదిలిపెట్టి రమ్మన్నారు. డబ్బు గురించి ఆలోచన మనకుంటుంది, అమ్మో 32 రూపాయలు వేస్ట్ చేశాడు అంటే 8 రూపాయలతో పోవాల్సింది ఇన్ని రెట్లు ఎక్కువ ఇచ్చారు. బాబాకు డబ్బు, బాబాకి ఎందుకండి డబ్బులు? ఆయన ఏ రోజైనా ఆయన వచ్చిన డబ్బులో కొంత దాచిపెట్టుకోలేదు. ఫస్ట్లో అయితే తొలినాళ్ళల్లో దమ్మిడి దుగ్గాని అటు ఇస్తుంటే దాని వరకే తీసుకునేవారట. అది కూడా దేనికి? ఆయన చిలువ త్రాగేవారు, దునిలో కట్టెలు కాల్చేవారు. కట్టెల కోసం, ఆ పొగాకు కోసం ఆయన తీసుకునేవారు. 2 పైసలు ఇస్తే తిరిగి ఇచ్చేసేవారట. 2 పైసలు ఇస్తే తర్వాత దక్షిణ అడిగి తీసుకునేవారు. దక్షిణ కూడా ఇలా ఏ రోజుకి ఆ రోజు దక్షిణ మొత్తం ఆయన వెచ్చించేవారు తప్పించి
దాన్ని ఎప్పుడైనా ప్రోగ్ చేసుకోలేదు. ప్రక్కరోజు కోసం ఆయన దాచిపెట్టుకో. అటువంటి బాబా గారికి ఈ డబ్బు లెక్క చెప్తే ఆయన ప్రశాంతంగా నవ్వుకున్నారు. అంతేగాని ఆయన మనసులో కంగారు పడలేదు. సరే, తర్వాత ఆ 2 మేకలు ఏంటి, వాటి కథ ఆయన చెప్పారు. ఆ కోణం ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. అంటే ఆయన ఇంతగా సూటిపోటు మాట్లాడుతున్నా కూడా ఆయన మనసు ఎప్పుడు చెల్లించలేదు. ఆయన స్థైర్యంలో అణుమాత్రమైన తేడా రాలేదు. ఇలా వారి చిత్తం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేది. ఇది ఎప్పుడు కూడా శాంత చిత్తులు. ఏ ప్రాపంచ కోరిక లేకపోతే మన శాంతం కూడా ఇలాగే ఉంటుంది. ప్రాపంచ కోరిక, ప్రాపంచిక సంకల్పం మనకు విడిచిపెట్టిపోవు. ఎందుకు విడిచిపెట్టిపోవట్లేదో అది మనకు మనం బేరేజ్ వేసుకుని కోరికలు లేకుండా చేసుకోగలిగే స్థితి సద్గురు ఈ గురు పౌర్ణమి రోజు మనందరికీ అనుగ్రహించాలని వారిని ప్రార్థిద్దాం. ఇది 2వ గుణం. 3వ గుణం, ఏమి అపేక్షించని వారు. ఏమి అపేక్షించరు ఆయన. అంటే ప్రతి ఒక్కరికి ఆయన ఉపకారం చేస్తున్నారు. ఆయన మూర్తి భవించిన పరోపకారం అంటారు. ముందే నేను మనం చేశా, అందరికీ ఇచ్చేందుకే వచ్చారు, అనుగ్రహించేందుకే వచ్చారు. ఆ పరోపకారం చేశారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు సృష్టి ఉన్నంత వరకు. మరి ఇంతమందికి పరోపకారం చేస్తున్నప్పటికీ ఎవరి నుంచి కూడా భక్తి ప్రేమలు తప్ప ఇతర ఏ లౌకికమైనటువంటి వస్తువుని కానీ విషయాన్ని కానీ ఆయన ఆశించరు. వాటి మీద ధ్యాస లేదు. సాధారణంగా ఏ చిన్న పని చేసినా దానికి గుర్తింపు కోరుకోవచ్చు, దానివల్ల కాస్త కీర్తి ప్రతిష్టలు రావాలని కోరుకోవచ్చు. లేకుంటే ఇప్పుడు 27వ అధ్యాయంలో ఆయన రామదాస్ బాబా గారు శ్యామకి ఇచ్చారు విష్ణు సహస్రనామ గ్రంథాన్ని. దానికి ప్రతిగా బాబా గారు చెప్పిన తర్వాత ఆయన పంచరత్న గీతలో 5 కావాలా అని అన్నాడు. అది ప్రతిఫలం. నా వస్తువు తీసుకున్నావా, నాకు తిరిగి ఇన్నివ్వు. వ్యాపార ధోరణి. బాబా గారి వద్ద అటువంటిది లేదు. ఎగ్జాంపుల్ దీనికి చింతామణి. చింతామణి ప్రత్యేకం ఏంటి? కోరిన దాన్నల్లా ఇస్తుంది. చింతామణి ఎక్కడ దొరుకుద్దో మరి, అది దొరికితే చాలు, ఇంకెవరితో ఏం పనే లేదు మనకు. సో చింతామణి మనం చూడలేదులే, అది మన కంటికి కనబడితే ఇలా ఉండం మనం. సో చింతామణి కోరిన దాన్నల్లా ఇస్తుంది. కామినీ కాంచనాలు ఏది కోరుకున్నా ఇస్తుంది. కానీ బాబా గారు కోరని వాటిని ఇస్తారు. ఈయన ఇచ్చేది, చింతామణి ఇచ్చేది కేవలం కొన్ని ప్రాపంచికపరమైనటువంటి లౌకికపరమైనటువంటి కామినీ కాంచనాలు ఇస్తుంది అనుకున్నాం. కానీ బాబా గారు ఇచ్చేది శాశ్వతమైన నిధిని ఇస్తారు. ఆయన శాశ్వతమైన గుణ సంపదన ఇస్తారు. అంటే ఆయన ఆశ్రయిస్తే మనలో ఉండే దుర్గుణాలను ఆయన తొలగిస్తారు. ఇంతకు మించిన పరోపకారం ఏముంటుంది? ఎవరికైనా ఎంతైనా సహాయం చేయొచ్చు కాక, వేల లక్షల్లోనా కోట్లలోనా. కానీ వాళ్ళలో ఉండే చెడు గుణాన్ని, ఈవెన్ మన పిల్లల్లోనైనా ఉండే చెడు గుణాన్ని మనం తొలగించగలమా? సాధ్యం కాదు. మనకు సాధ్యం కాదు. కానీ ఆయనకి ఏది కూడా అసాధ్యం కాదు. ప్రతిదీ బాబా గారికి సుసాధ్యమే. బాబా గారికే కాదు, ఆయన ఆశ్రయిస్తే ప్రతి ఒక్కరికి మనకు కూడా అది సాధ్యమే అవుతుంది. దుర్గుణాలు బాబా గారు తొలగించారు. ప్రతిగా ఏది ఆశించలేదు, భక్తి ప్రేమలు తప్పించి. ఉదాహరణకి నానాసాహెబ్ చంద్రకర్. వీరు బాబా గారు చేసిన సేవ ఏంది? నానాసాహెబ్ చంద్రకర్ బాబా గారికి ఏ సేవ చేశారు? గురు పౌర్ణమి బాబా గారి బిడ్డలందరినీ మనం పంచుకుంటూ ఉన్నాం. మన పేరెంట్స్ని పొగిడితే వాళ్ళు ఇష్టపడతారా? వాళ్ళ బిడ్డలను పొగిడితే ఇష్టపడతారా? ఎవరైనా బిడ్డల్ని. కాబట్టి బాబా గారి బిడ్డల్ని మనం ఈరోజు స్మరించుకుంటూ ఉన్నాం. మరి నానాసాహెబ్ చంద్రకర్ బాబా గారికి ఏ సేవ చేశారు? బాబా గారి గురించి చాలా మందికి ఆయన తెలియచేశారు. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక మంచి ఉద్యోగి. జాయింట్ సెక్రటరీ గారి వద్ద, జాయింట్ కలెక్టర్ గారి వద్ద ఈయన సెక్రటరీగా ఉన్నారు. తరచూ క్యాంపులకు వెళ్ళేవారు. వెళ్ళిన ప్రతి దగ్గర వెంటనే బాబా గారి గురించి చెప్పేవారు. అలా అప్పట్లో వేలాది మందికి బాబా గారి దర్శన స్పర్శన భాగ్యాన్ని కలిగించారు.
అది ఆయన బాబా గారు చేసిన సేవల్లో ఒకటి. రెండవది మసీదు పునరుద్ధరణ. ఇప్పుడు మనందరం ఆ మసీదులో కూర్చోగలుగుతున్నాం అని అంటే దాన్ని చంద్రకర్ గారి చేత బాబా గారు చేయించారు. ఇటువంటి చంద్రకర్ బాబా గారిని ఆశ్రయించిన తర్వాత సద్గురువు, మనం ఇందాక ప్రార్థనలో కూడా నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం అన్నాం. ఈశ్వరుడు అంటే భగవంతుడు, కోరికలన్నీ తీర్చేవారు భగవంతుడు. అది ఆయనలో ఉంది. ఆ తత్వం, ఈశ్వర తత్వం ఆయనలో ఉంది. సద్గురం సాయినాథం, సద్గురువు మన కోరికల్ని నశింపు చేసి నిష్కాములుగా మలుచుకుని మనల్ని ఉద్ధరించే సద్గురు తత్వం ఆయనలోనే ఉంది. ఇలా ఈశ్వర తత్వం, సద్గురు తత్వం, ఈ రెండు కూడా ఒకే పర్యాయం, రెండు కూడా సమానంగా అద్భుతంగా ఆయనలో అత్యంత సమర్థవంతంగా ప్రకటమవుతూ ఉంటాయి. ఇంతకన్నా వైభవం కావాలి, ఇంతకన్నా వైభవం కావాలి. ప్రాపంచ కోరికలల్లా తీరుస్తున్నాడు. కోరికలు నశింపు చేసి నువ్వు కావాలంటే నిన్ను ఉద్ధరిస్తున్నాడు. రెండు ఏకకాలంలో చేయగలరు బాబా. మనం సామాన్య రోజు కూర్చోలేదు. మనం ఆశ్రయించిన సద్గురువు ఆషామాషి కాదు, అసలు సిసలు సద్గురువు. ఎంత అదృష్టమో. మనల్ని ఆయన రప్పించుకున్నారు, మనం రాలేదు ఆయన దగ్గరికి. అది అందరూ మన జీవితంలో గుర్తు తెచ్చుకుంటే ఎవరు మనం పోలేదు బాబా గారిని కావాలనుకొని. ఆయనే సెలెక్ట్ చేసుకుని ఇదిగో నా బిడ్డ రా అని ఆ సమయం వచ్చినప్పుడు, అంటే ఆయనకు మనం గుర్తుకొచ్చినప్పుడు, అంటే ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు మన వంతు వచ్చింది అని ఆయన భావించినప్పుడు ఆయన గురించి ఆయనే తెలియజేసుకున్నారు. వచ్చి ఆయన పాదాల వద్ద కట్టిపడేసుకున్నారు. అలాంటి వాళ్ళల్లో చంద్రకర్ ఒకరు. ఇంక మరి సద్గురువుగా చంద్రకర్లో ఉండే దుర్గుణాలు తొలగించాలి. అది ఈరోజు మనం ఆ అంశంలో దర్శిద్దాం. 6 దుర్గుణాలు ఉంటాయి మనుషుల్లో. అరిషడ్ వర్గాలు అంటారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. కామం, కోరికలు ఉంటాయి. ఆయన ఒక పర్యాయం మనకు సచ్చరిత్రలో 49వ అధ్యాయంలో వస్తుంది దీని గురించి ప్రస్తావన. 49 సచ్చరిత్రలో బాలసపతి గారు, చంద్రకర్ అందరూ మసీదులు కూర్చో ఉన్నారు. ఇప్పుడు వైజాపూర్ నుంచి ఒక ముస్లిం కుటుంబం, ఆ గృహస్థు, ఆయన భార్య, పిల్లలు, బంధువులు, వాళ్ళు బాబాగారి దర్శనార్థం మసీదుకి వచ్చారు. మసీదు మెట్లు వాళ్ళు ఎక్కబోతున్నారు. చంద్రకర్ పైన కూర్చొని ఉన్నాడు. సరే, వేరే వాళ్ళు వస్తున్నారు కదా, మనం పక్క తప్పుకుందాం. ఆయన దిగి వెళ్ళబోయాడు. బాబా గారు నువ్వు ఉండు, వచ్చేవాళ్ళు వస్తారులే అన్నారు. సరే, మానసపతి గారు పైకి రమ్మన్నారు వాళ్ళని. వాళ్ళు పైకి వచ్చారు. ఒక్కొక్కరు బాబా గారికి పాద నమస్కారం చేసుకుంటున్నారు. ఆ స్త్రీ, ఆ గృహస్థుడి భార్య, వాళ్ళు గోశాలలో ఉంటారు కదా, దాన్ని తొలగించి బాబా గారికి ఆమె పాద నమస్కారం చేస్తున్నారు. ఆమె సౌందర్యాన్ని చూసి ఈయన మనసు చంచలమైంది, మోహితుడయ్యాడు. చూడాలనిపిస్తుంది, చూడడం భావ్యం కాదు. చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? బాబా గారి సన్నిధిలో ఉన్నాడు. ఇక్కడ మనసులో కొద్దిగా తొట్టుపాటు పడ్డాడు, కలరుపాటు పడ్డాడు. దీన్ని ఎవరు గుర్తించకపోయినా సర్వంతటి ఆమెను బాబా గారి దగ్గర ఎవరూ ఏది దాచుకోలేం. 3వ అధ్యాయంలో చెప్తారు బాబా గారు, మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, మీ చర్యలన్నీ నాకు వెంటనే తెలుస్తూ ఉంటాయి అని సదా గుర్తుపెట్టుకోండి. సదా అనే మాట పవర్ఫుల్ వర్డ్ ఆ వాక్యంలో. సదా, ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ అంటే మనం ఏం చేస్తుంటాం? ఏ స్థితిలో ఉంటాం? ఇప్పుడు మేల్కొని ఉంటాం, లేదా నిద్రపోతుంటాం. ఇంకేదన్నా ఉందా? 2 కాక ఉంది, కలగంటూ ఉంటాం. మామూలుగా కాదు కదా, కళ్ళు కూడా వస్తాయి కదా. సో ఈ 3 స్థితులు మనలో ఉన్నాయి. ఆ 3 స్థితుల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన నాకు వెంటనే తెలుస్తుంది. గుర్తుపెట్టుకో. ఎలా చెప్పగలను? నేను మీ అందరి హృదయంలో నివసించేవాడిని, ఇలా నేను మీ అందరికీ స్వామిని అని అక్కడ చెప్పారు. దాన్ని ప్రాక్టికల్గా మళ్ళీ మనం 49వ అధ్యాయంలో ఈ చంద్రకర్ గారి అనుభవంలో మనం దర్శించుకోవచ్చు. అందుకే సచ్చరిత్ర అంటే బాబా గారి వరాలు జల్లు. నాకు ఆ మాట చెప్పుకోవడం చాలా ఇష్టం. అసలు ఆ మాట చెప్పుకునేందుకు వస్తాను ఎక్కడికైనా. సచ్చరిత్ర అంటే బాబా గారి వరాలు జల్లు. ఆయన సత్యవచనాలు ఉన్నాయి, ఆయన వ్రతాలు ఉన్నాయి, ఆయన హామీలు ఉన్నాయి. అమ్మ ఎవరు మా తల్లి అక్కడ? సరే, ఆయన వ్రతాలు ఉన్నాయి, ఆయన హామీలు ఉన్నాయి, ఆయన సూచనలు ఉన్నాయి, సలహాలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. వెరసి సచ్చరిత్ర అంటే
బాబా గారి వరాల జల్లు, వరాలు ఇచ్చేశాడు. వరాలు కావాలంటే అప్పట్లోలాగా మనం సీరియల్స్లోనో టీవీ సీరియల్స్లో సినిమాల్లో చూసాం, వీళ్ళు ఎక్కడో కూర్చోవడం, తపస్సు చేయడం, పుట్టలు పావులు ఇంకెవరో వచ్చి వరం వేయడం కాదు. వరాలన్నీ ఇచ్చేశాడండి. సృష్టి ఉన్నంత వరకు మానవాళికి ఎటువంటి వరం కావాలో ఆ వరాలన్నీ ఆ గ్రంథంలో ఇచ్చారు బాబాగారు. ఈ గ్రంథం అటువంటిది. ఇప్పుడు కావాలి, ఏం కావాలి బాబా గారికి? ఈ వరాలు ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి అంటున్నారు. అత్యంత చౌకబేరం బాబా గారి దగ్గర. సో నీకే వరం కావాలో నువ్వు వెతుక్కో. ప్రతి వరం ఇచ్చే ముందు ఒక నియమాన్ని జోడిస్తాడు. ప్రేమతో నన్ను స్మరిస్తే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, వారి సకల కార్యాలను తీర్చి వాళ్ళలో ప్రేమను పెంచుతాను అంటాడు. ఆ నామాన్ని స్మరించాలి ప్రేమతో అన్నాడు. అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని కాకుండా, మేము బాబా గారికి వచ్చాం, ఆయన వద్దకు వచ్చి 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, మాకు ఆ సమస్య ఉంది, మాకు ఈ సమస్య ఉంది, బాబా గారు పడుచుకోవట్లేదు అని గురువుని మార్చేస్తాం. పార్టీలు మారినాం సులువుగా. అది కాదు ఆయన కోరుకుంటుంది. ప్రేమగా ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించొద్దు. నేనున్నా, నీ వెనకాలే ఉన్నా. కాబట్టి నియమం అక్కడ ప్రేమగా, ఎటువంటి ప్రతిఫలాన్ని వద్దు, నిష్కామంగా నన్ను ఆరాధించు, నీ అంతఃకరణంలో నా యందు విశ్వాసం ఉంచు, నీకు శుభం కలుగుతుంది అంటాడు 25వ అధ్యాయంలో. అది నిష్కామంగా ఆరాధించాలి, ఆయన పట్ల ప్రేమతో ఉండాలి. అట్లా ప్రతి వరం ఇచ్చే ముందు దానికి ఒక నియమాన్ని జోడించారు బాబా. ఆ నియమాన్ని కనుక మనం సంతరించుకున్నామా, అది మన అకౌంట్లో పడిపోయినట్టే వరం. ఇంకా ప్రత్యేకించి ఏ పని చేయనక్కర్లేదు. కాబట్టి సచ్చరిత్ర అంటే బాబా గారి వరాల జల్లు. సచ్చరిత్రలో మొదటి 2-3 అధ్యాయాలు థియరీ అయితే, బాబా గారి చరిత్రలో తక్కిన అధ్యాయాలన్నీ ఈ థియరీకి సంబంధించిన ప్రాక్టికల్స్. కాబట్టి ఇక్కడ చంద్రకర్ మనసులో ఎప్పుడైతే ఈ భావన వచ్చిందో, బాబా గారు వెంటనే, నానా ఎందుకు ఆందోళన పడుతూ ఉన్నావు? కన్ను చూసే ఇంద్రియం, కన్ను అనే ఇంద్రియం ఏం చేస్తుంది? చూస్తూ ఉంటుంది. దాని పని దాన్ని చేసుకొని, దానికోసం దాన్ని ఎందుకు ఆపగలం మనం? దాన్ని ఎందుకు ఆపాలి అసలు? కాకుంటే మనసు నిర్మలంగా ఉంటే ఎటువంటి కష్టమూ లేదు. మనసులో దురాలోచన లేకపోతే ఎందుకు భయం? ముందు తలుపు తెరిచి ఉంటే వెనక తలుపు వైపుకి ఎందుకు పోవాలి? కాబట్టి చూసే ఉద్దేశాన్ని సరిదిద్దుకో, చూడడంలో తప్పులేస్తుమా అని ఆయన్ని అక్కడ ఆయనలో ఉన్న ఆ కామ ప్రకోపాన్ని ఆయన గమనించి అక్కడ ఆ బోధ చేశారు. అది ఎంతగా పనిచేసిందంటే చంద్రకర్లో తర్వాత ఈయన బోడెగావ్ అనే గ్రామంలో, ఇది మనకు బివి నరసింహస్వామి గారి లైఫ్ ఆఫ్ సాయిబాబాలో ఉంది. బోడెగావ్ అనే గ్రామంలో బన్నుమియా అనే ఒక ముస్లిం మహిళ, ఒక మంచి అవధూత వారు ఉండేవారట, దిగంబరి. ఆమె దర్శనానికి వెళ్ళారు ఈయన, బాబాగారు వెళ్ళమంటే. ఆమె దర్శించుకున్నారు, కానీ ఆమెలో ఉండే దైవత్వాన్ని చూశారు, దివ్యత్వాన్ని చూశారు. అలా ఆయనలో ఉన్న మొదటి అవగుణాన్ని, కామాన్ని తొలగించారు బాబా. ఆయన కోరుకోలేదు, కానీ బాబా గారే ఆయనలో ఉండే దుర్గుణాన్ని తొలగించారు. ప్రతిగా ఏం ఆశిస్తున్నారు? ఏమి లేదు, భక్తిని ప్రేమని మాత్రం ఆశిస్తున్నారు. రెండో అవగుణం క్రోధం. కోపం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు చేయట్లేం, అర్హత లేదు మనకు, ఊరికే కోపం వస్తుంటుంది. క్రోధం. చివరికి చెప్పాను కదా, మంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అధికారి ఆయన. వాళ్ళ ఇంట్లో ఒకరోజు పిండి దంచుతున్నారు, బియ్య పిండి దంచుతున్నారు. ఒక యాచకురాలు వచ్చింది. పాప చంద్రకర్ భార్య కూడా చాలా ప్రేమగా ఒక పావుసేరు పిండి ఇవ్వమన్నారు ఆమెకి. పావుసేరు పిండి తీసుకెళ్ళి ఇచ్చారు. ఆహా, పావుసేరు కాదు, నాకు అర్ధసేరు కావాలంటుంది ఆమె. ఇచ్చింది తీసుకోమంటారు ఈవిడ, నాకు అర్ధసేరు కావాల్సింది అంటారు ఆమె. ఇది పోట్లాట జరుగుతూ ఉంది, పెద్దగా అరుస్తూ ఉంది ఆమె. చంద్రకర్ బయటకు వచ్చాడు, ఏంటి గలవాన్ని, ఇలా అర్ధసేరు పిండి అడుగుతూ ఉంది, మనం పావుసేరు ఇచ్చాం. ఏమ్మా ఇచ్చింది తీసుకొని పోవచ్చు కదా. ఆహా, నాకు అర్ధసేరు కావాలా. 2 సార్లు చెప్పాడు ఆయన. 3ఓసారి ఏం చెప్పాడు? నౌకరు చేత బయటకి గంటేస్తా, పో బయటకు అన్నాడు. సరే, ఆవిడ పావుసేరు తీసుకొని వెళ్ళిపోయింది. కానీ సద్గురు గారు, బాబా గారు ఒప్పుకోలా. ఆయన షిరిడికి వచ్చినప్పుడు, నానా నీకు అధికారం ఉందని నీ అధికార దర్పాన్ని అలా ప్రదర్శిస్తావా? ఏమి నిదానంగా నెమ్మదిగా చెప్పలేవా
అని బాబా గారు దాన్ని ఖండించారు. అప్పటి నుంచి ఆయన కూడా క్రోధాన్ని వదులుకున్నారు. క్రోధం, కామం, క్రోధం, లోభం, ఈ మూడు కూడా మనిషిలో ఉండే ఒక ప్రధానమైన శత్రువులు, మన అంతరంగ శత్రువులు వీళ్ళందరూ. 14వ అధ్యాయం చెప్తుంది, అంటే సచరిత్రలో ఉన్న భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకం ఏది, ఒక శ్లోకం ఉంది, నాకు ఆ శ్లోకం గబక్కని గుర్తురాలేదు. కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్త్రయం త్యజేత్ అంటాడు సార్. నాకు ఆ బిగినింగ్ గుర్తురాలి. అది త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్త్రయం త్యజేత్. కామం, క్రోధం, లోభం అనేవి మనిషిలోని ప్రధానమైనటువంటి అవగుణాలు. వాటిలో కనుక ప్రవేశిస్తే అవి నరకానికే ద్వారాలు, కాబట్టి వాటిని విడిచిపెట్టు అన్నారు ఆయన. చిన్నప్పుడు ఎక్కాలు చదువుకునేటప్పుడు ఎక్కాలు మధ్యలో బ్రేక్ వస్తే మళ్ళీ చెప్పేవాళ్ళం కాదు, మళ్ళీ ఫస్ట్కి పోవాలా. అట్లా నాకు ఆ శ్లోకం మొదట గుర్తురాల, సార్ గుర్తు చేస్తే అది మళ్ళీ వచ్చింది. అలా ఉంటుంది అనమాట. సరే, ఇక్కడ బాబా గారు ఆ క్రోధాన్ని ఆయనలో తొలగించారు. ఇక మూడవది లోభం. ధనం పట్ల మనకు ఉండేటువంటి మితిమీరిన వ్యామోహం. ముందుకు రావచ్చు కదా, వెనకాల ఎవరన్నా ఉంటే ముందుకు రావచ్చు. అంటే మీకు వినబడ్డ బాగానే ఉందనుకుంటే ఓకే, నో ఇష్యూ. లోభం, ధనం పట్ల మనకు ఉండేటువంటి మితిమీరిన వ్యామోహం. ఎంత ఉన్నా ఇంకా కావాలి అనుకునేటువంటి ఆశ. ఉన్నదాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేని ఒక దౌర్భాగ్యం, ఎంత భాగ్యం ఉన్నప్పటికీ. ఇటువంటి లోభ ఒక ఆయన మన సచరిత్ర 16, 17 అధ్యాయాల్లో వస్తుంది. ఈయన షిరిడీకి వచ్చారు. మంచి ధనికుడు, ఇంట్లో అన్నీ ఉన్నాయి, ప్రాపంచిక వైభోగం అంతా ఉంది. కానీ ఆయనకు కావాల్సిందల్లా కూడా ఆత్మజ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి. ఎవరిస్తారు ఏంటి అని అడిగితే ఎవరో చెప్పారు, షిరిడీకి వెళ్ళు, షిరిడీలో సాయిబాబా ఉంటారు, నువ్వు అడగడమే తడు, ఆయన బ్రహ్మజ్ఞానాన్ని నీకు ఇచ్చేస్తాడు, బ్రహ్మం చూపించేస్తాడు, నువ్వు షిరిడీకి వెళ్ళు అన్నారు. సరే, ఆయన షిరిడీకి వచ్చారు. ఎట్లా వచ్చారు? రాను పోను కూడా తాంగా మాట్లాడుకొని వచ్చారు. ఈ షావుకారు ఎక్కడున్నాడు? ఆయన అందరిలో ఉన్నాడు. మనం రాను పోను కూడా బండి బుక్ చేసుకుని వచ్చినా లేదా? మరి ఆయన అట్టే వచ్చాడు, రాను పోను కూడా తాంగా బుక్ చేసుకుని వచ్చాడు. ఆ ధైర్యం ఏంటి? బాబా ఎక్కడికి పోడు, మసీదులో ఉంటాడు, నేను వెళ్తాను, ఏం కావాలంటాడు, నాకు బ్రహ్మజ్ఞానం కావాలంటాను, వెంటనే ఇచ్చేస్తాడు, అయిపోయా. అంటే బాబాగారి మీద ఎంత నమ్మకమో చూడండి. అది బాబాగారి యశస్సు. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చేవ చుట్టూ కన్నా మనం వేలాది మంది వ్యూస్ కొట్టేస్తున్నాం, లైక్ కొట్టేస్తున్నాం. ఆ రోజుల్లో ఎవరండి, ఎక్కడ వార్తలండి? స్వామి వివేకానంద దేశం తిరిగాడు, ఎందరో దర్శించుకున్నాడు, బాబాగారిని దర్శించుకోవాలా అంటే ఆయన దృష్టికి కూడా బాబాగారి గురించి పోలా ఆ రోజుల్లో. అంటే అంతగా ప్రచార మాధ్యమాలు సరిగ్గా లేనటువంటి రోజుల్లో బాబాగారి యశస్సు ఎలా పోయింది? ఆయన ఏమడిగినా ఇస్తున్నాడయ్యా, ఆయన దగ్గర బొండి. సంతానం కావాలంటే పో షిరిడీకి పో, ఆరోగ్యం రోగం ఉందా, వ్యాధి నయం కావాలన్నా పో షిరిడీకి పో, ఉద్యోగం కావాలన్నా పో షిరిడీకి పో, మనశ్శాంతి లోపించిందా పో షిరిడీకి పో, బ్రహ్మజ్ఞానం కావాలన్నా పో షిరిడీకి పో, ఏం తమాషాలు చూస్తావా పో షిరిడీకి పో, బాబాగారు చాలా చమత్కారాలు చేస్తాడు. అంటే ఏం కావాలన్నా వాళ్ళకి చూపించబడిన దారి షిరిడీ వైపుకే. అలా ఈయన కూడా షిరిడీకి వచ్చాడు. వచ్చి బాబాగారిని అడిగాడు. సరే, ఆయనలో ఉండే ఆయన జేబులో 250 రూపాయలు పెట్టుకొని కూడా బాబాగారు 5 రూపాయలు చేబుదులకు ఏమంటే ఆయన ఇవ్వలేకపోవటం, ఇవన్నీ మనం అధ్యాయంలో చదువుకున్నాం. చివరికి ఆయనకు స్పష్టంగా చెప్తాడు బాబాగారు, నీ అహంకారం తొలగిపోనంత వరకు, నీ లోభం నిర్మూలమైనంత వరకు, నీ మనసు వాసన రహితం కానంత వరకు నువ్వు కోరుకున్న బ్రహ్మజ్ఞానం నీ మనసులో నాటుకోదు. ఈ అనుగ్రహం అంటే ఒక లక్ష్యం పెట్టుకున్నాం అనుకుందాం మనం. ఆ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి స్పష్టమైన మార్గం ఏంటో దాన్ని తెలిచేటివి అనుగ్రహం. కాబట్టి ఆయన పక్కన బాగా కూర్చోబెడుతున్నారు బాబా గారు. వీళ్ళు నాకు పర్వదినం అన్నాడు, నేను ఫకీర్ని,
నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, వాళ్ళ ప్రపంచ కోరికలు కోరుకుంటారు, ధనం కావాలంటారు, కీర్తి ప్రతిష్టలు కావాలంటారు, సంతానం కావాలంటారు, కష్టాలు తొలగించమంటారు, పదవులు కావాలని వస్తారు. కానీ నీలాగా బ్రహ్మజ్ఞానం కావాలి అని వచ్చిన వాళ్ళు చాలా అరుదు. నాకు ఈరోజు పర్వదినం, మనందరికీ ఈరోజు పర్వదినం, గురు పౌర్ణమి రోజు కదా. కానీ బాబా గారికి ఆ రోజు పర్వదినం. ఎందుకని? ఆయన ఏ కోరికతో వచ్చాడు బాబా గారి వద్దకి? బ్రహ్మజ్ఞానం కావాలా అని. మరి పర్వదినం మనం జరుపుకున్నావా? బాబా గారికి మరి పర్వదినం చేద్దామా మనం వచ్చిన దానివల్ల? మన లిస్టులు ఇన్నుంటాయి, సమాజ మందిరంలో లిస్టు, ద్వారకామాయిలో లిస్టు ఉంటాయి కదా, ఉంటాయి. అవి లేకుండా ఎలా ఉంటాయి? అమ్మ మరి ఆయన మనందరికీ ఆయనే ఆ పాత్ర తీసుకున్నాడు. ఎవరిని అడుగుతావు? తల్లిని కాక. ఏం తప్పులేదు, ఆయన వచ్చిందందుకే నిర్భయంగా అడగచ్చు, అన్నీ చేస్తారు ఆయన. ఇక్కడ లోహం 5 రూపాయలు బాబా గారు బదులుగా అడిగితే కుర్రాన్ని పంపించాడు, వాడు 3 సార్లు తిరిగి వచ్చాడు, ఎవరు ఇవ్వలేదు. అప్పుడు బాబా అంటారు, అరే నీ దగ్గర 50 రూపాయలు, 50 రెట్లు నేను అడిగిన దానికి నీ జేబులో పెట్టుకొని 5 రూపాయలు ఇచ్చేందుకు నీ మనసు రాలేదే అంటే నీ మనసు అంతా లోభంతో నిండిపోయింది. కాబట్టి నీ దేవుడు ఎవరు? రూపాయలే. కాబట్టి ఆ లోభాన్ని నువ్వు వదులుకునేంత వరకు నీ బ్రహ్మజ్ఞానం చేజెక్కదు. కాబట్టి లోభం అంత నష్టకారకం. ఎంతవరకు అవసరం? డబ్బు అవసరమే, కానీ అది మితిమీరితే కూడా, మితిమీరిన వ్యామోహం ఉంటే కూడా అది మన నైతికంగా మనల్ని పతనావస్థకే తీసుకెళ్తుంది. కాబట్టి కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని బాబాగారు చాలా పర్యాయాలు స్పష్టంగా ఆయన ఖండిస్తూ వాటిని విడిచిపెట్టమని మనకు ఆయన బోధిస్తూ ఉన్నారు. దీక్షిత్ గారు బాబాగారి శిక్షణలో ఆయన ఎలా తయారయ్యారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు దీక్షిత్ గారి గురించి మరి తల్లి బిడ్డ గురించి కూడా చెప్పుకోరు కదా. హరి సీతారాం దీక్షిత్, కాకాసాహెబ్ దీక్షిత్ లేదా కాకా దీక్షిత్. ఆయన వయసు 40 సంవత్సరాలు వచ్చేంత వరకు బాబా గారి గురించి వినలేదు. పెద్ద అడ్వకేట్, షేర్ మార్కెట్లో పెద్ద అనుభవం ఉంది. ఎంత పెద్ద అడ్వకేట్ అంటే రోజుకి 100 మంది క్లయింట్స్ వాళ్ళ ఇంటికి వచ్చేవారు ఆయన సర్వీసుల కోసం. వాళ్ళందరికీ ఆయన ఉచితంగా భోజనం పెట్టేవాళ్ళు. అంత ఉదారుడు, అంత ఉదారుడు. అసలు ఆ వెల్లే పార్లే అనే ప్రాంతంలో ఆయన ఉంటే ఆ వెల్లే పార్లేలో హోటల్ పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రాలేదంట. ఎందుకంటే అమ్మ దీక్షిత్ గారి ఇల్లు ఉందండి, ఎవరు పోయినా వాళ్ళు భోజనం పెడతారు. గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ క్యారెక్టర్ కాకాసాహెబ్ దీక్షిత్. ఆయన బాబా గారు ఎలా శిక్షణ పొందారంటే ఆయన కొన్ని సంవత్సరాల పాటుగా ఒక కేసును వాదిస్తున్నారు. ఆయన కేసు గెలిచారు. అప్పుడు ఫీజు ఎంత? 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు సిల్వర్ నాణ్యాల్లో తీసుకొచ్చి ఒక డబ్బాలో వేసి ఆయనకి ఇచ్చారు. అది తీసుకొచ్చి ఆయన బాబాగారి ముందు ఉంచారు. బాబాగారి ముందు ఎందుకు ఉంచారు ఆయన? బాబాగారు ఏంటివి అన్నారు. బాబా రూపాయలు ఎవరివి? మీవో బాబా. నాయనా సరే అని ఆ డబ్బా మూత తీసి ఈ పిడికిల్లో తీసి ఈ పక్క ఉండేవాళ్ళకి, ఈ పిడికిల్లో తీసి ఈ పక్క ఉండేవాళ్ళకి అందరికి ఇచ్చేశారండి. 5 నిమిషాల్లో 1000 రూపాయలు అయిపోయినాయండి. ఏ రోజుల్లో? ఇప్పుడు కాదు, 100 ఏళ్ల క్రితం సుమారుగా 1000 రూపాయలు ఎంత విలువైనవి. షిరిడి ఊరిని కొనడొచ్చేమో సగం ఊరిని ఆ రోజుల్లో ఆ డబ్బులతో. అంత డబ్బుని 5 నిమిషాలు ఇచ్చేస్తుంటే దీక్షిత్ గారితో పాటుకు ఒక స్నేహితుడు వచ్చాడు. ఆయన ఒక జడ్జిగా పనిచేస్తున్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. దీక్షిత్ ఈ కేసు గురించి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అటువంటిది ఈ సాయిబాబా ఏమో 1000 రూపాయలు 5 నిమిషాల్లో పనిచేశాడు. కానీ దీక్షిత్ మొహంలో ఎటువంటి ఏదైనా బాధపడతాడా అనుకుంటే చూస్తూనే ఉన్నాడంట దీక్షిత్ గారి మొహం వైపుకి. ఏమి తేడా రాలేదు. అంటే మనసులో ఆ ధనం మీద వ్యామోహం ఎప్పుడో పోయింది. బాబా గారి శిక్షణలో గురువు రక్షణ ఉంటుంది, గురువు పోషణ ఉంటుంది, గురువు శిక్షణ ఉంటుంది. శిక్ష ఉండదు గురువు దగ్గర, సద్గురువు దగ్గర శిక్షణ మాత్రమే ఉంటుంది. ఇది గురువు యొక్క వైభవం. శిక్షణ ఇస్తారు ఎక్కడికక్కడ. ఆయన ఆ శిక్షణతో ఆ ధనం మీద వ్యామోహాన్ని ఆయన వదులుకున్నారు దీక్షిత్ గారు. అలా లోభాన్ని ఆయన తొలగించేవారు. కామం, క్రోధం, లోభం, మోహం. మోహం అంటే నా, అన్నిటికీ నా నా అనేది మనం దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది నా వస్తువు, నా కుటుంబం, నా భార్య, నా భర్త, నా పిల్లలు,
నా మనవాళ్ళు నా ఇదే అన్నిటికీ మనం నా అని యూజ్ చేసుకుంటుంటాం. ఆ మోహం ఎంత ఇబ్బందికరమో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక్కసారి చూస్తున్నా, ఎగ్జాంపుల్ సమయానికి గుర్తు రాలేదు. మాల్సాపతి గారిదే. మా మాల్సాపతి గారి గురించి కూడా వస్తుంది. మాల్సాపతి గారు ఖండోబా దేవాలయంలో ఆయన పూజారిగా ఉండేవారు. ఆయనకి ఒక శాలు ఉండేది. ఆయన ఆ శాలు కప్పుకొని ఆయన అనుష్ఠానం చేసుకునేవారు. ఆ శాలు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆ శాలు పట్ల ఆయనకి చాలా ఇష్టం ఉండేది. అది భద్రంగా ఆలయంలో పెట్టి వచ్చేవారు. ప్రతిరోజు వెళ్ళినప్పుడు ఆ శాలు కప్పుకుని ఆయన అనుష్ఠానం పూజ అవి చేసుకునేవారు. ఒకరోజు రాత్రి దొంగలు పడ్డారండి. ఆ శాలుని ఎత్తుకెళ్ళిపోయారు. ఈయన చాలా ప్రయత్నించాడు ఆ శాలుని తిరిగి సంపాదించుకోవాలని. చాలా ఇష్టం. ఆ శాలు పట్ల చాలా మోహం ఉంది ఆయన. ఎక్కడెక్కడో ప్రయత్నించాడు, ఎక్కడో పోపిడి రాలేదు. ఆశ వదులుకున్నాడు. కానీ మనసులో నా శాలు పోయింది అనేది ఉంది ఎక్కడో. ఈయన 4 అమ్మాయిలు ఆయనకి. 2 అమ్మాయిల్ని ఏదో ఆ ఊరి పేరు గుర్తురాల, ఆ ఊర్లో ఇచ్చారు. కాదు, ఆ ఊర్లో ఇచ్చారు 2 అమ్మాయిల్ని. సరే, ఆ ఊర్లో వాళ్ళ చిన్నమ్మాయి అంటే బహుశా 2 అమ్మాయిని ఇచ్చారనుకోండి. 3వ అమ్మాయి కాల వద్దకు వెళ్ళింది బట్టలు శుభ్రం చేసుకోవడానికి, ఉతుక్కునేదానికి.